నేడు పార్లమెంటు ముందుకు డీలిమిటేషన్ మహిళా బిల్లులు రానున్నాయి. లోక్సభ స్థానాలను 850కి పెంచాలని కేంద్రం నిర్ణయించింది. లోక్సభ సీట్ల పెంపు విధానంపై సీఎం రేవంత్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. డీలిమిటేషన్పై అభ్యంతరాలు చెబుతూ ప్రధానికి రేవంత్ మరో లేఖ రాశారు. విపక్షాలతో చర్చించి హైబ్రిడ్ మోడల్ పాటించాలంటున్నారు. ఆర్థిక ప్రగతి, జనాభా ఆధారంగా సీట్లు పెంచాలని రేవంత్ ప్రతిపాదించారు. డీలిమిటేషన్పై దక్షిణాది రాష్ట్రాల ఐక్యతకు సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఇవాళ ఢిల్లీలో జరిగే ఇండి కూటమి భేటీకి సీఎం రేవంత్ హాజరు కానున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు. సంపత్, ఈ రోజు ఇండియా కూటమి సమావేశం ఢిల్లీలో జరగనుంది. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరవుతున్నారు. సో అనేక అంశాలపైన చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది. రేపటి నుంచి 3 రోజుల పాటు పార్లమెంట్ సమావేశాలు ఉన్న నేపథ్యంలో ఈ యొక్క సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుందని కూడా మనం చెప్పుకోవచ్చు. డీలిమిటేషన్ పై కీలక ముందడుగు పడింది. 131 రాజ్యాంగ సవరణ ముసాయిదా బిల్లుకు రంగం సిద్ధం. రాజ్యాంగ సవరణ బిల్లుపై ఇప్పటికే ఎంపీలకి సమాచారం అందజేయడం జరిగింది. ఎంపీలందరూ కూడా ఈ యొక్క పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొనాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. సో రేపటి నుంచి 3 రోజుల పాటు ఈ యొక్క సమావేశాలు జరగనున్నాయి. రాజ్యాంగ సవరణ బిల్లుపై ఎంపీలకు ఆల్రెడీ సమాచారం ఇచ్చారు కాబట్టి దాదాపుగా ఎంపీలందరూ కూడా హాజరయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి పార్లమెంట్ సమావేశాల్లో ఈ బిల్లుకు సంబంధించినటువంటి అంశాలపైన చర్చించనున్నారు. సో మొత్తం మనకు అందుతున్న సమాచారం ఏంటంటే దేశవ్యాప్తంగా ఇప్పుడు 850 పార్లమెంటు స్థానాల వరకు కూడా పెంచాలని చెప్పేసి కూడా కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా మనకైతే అర్థమవుతుంది. ఎందుకంటే గతంలో కూడా ఖచ్చితంగా డీలిమిటేషన్ లో భాగంగా ఎంపీల స్థానాలు పెరుగుతున్నాయని చెప్పేసి కూడా చెప్పిన నేపథ్యంలో సో ఇక ఈసారి ఖచ్చితంగా ఎక్కువ స్థానాలు పెంచాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకున్నారు. దానిలో భాగంగా 850 వరకు కూడా పెంచాలని చెప్పేసి కూడా అంటున్నారు. కాబట్టి ఈ యొక్క బిల్లుకు సంబంధించి చర్చించేందుకు ఇండియా కూటమి నేతలు మధ్యాహ్నం 3 గంటలకు ఖర్గే నివాసంలో సమావేశం అవుతున్నారు. ఈ పార్లమెంట్ సమావేశాల్లో ఇండియా కూటమి అనుసరించాల్సిన వ్యూహం ఏంటి అనే దానిపైన కూడా ఈ యొక్క సమావేశానికి ప్రాధాన్యత సంతరించి ఉంది. ఇండియా కూటమిలో ఉన్నటువంటి ఎంపీలకు ఒక దిశానిర్దేశం కూడా చేయనున్నారు. కాబట్టి అనేక అంశాలపైన చర్చ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. కేంద్రం నుంచి అధికారిక అజెండా రావడంతో సో ఈ రోజు కూటమికి ఇండియా కూటమి సమావేశానికి ప్రాధాన్యం అని కూడా మనం చెప్పుకోవచ్చు. సో ఇక లోక్సభ సీట్ల పెంపుకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నారు. డీలిమిటేషన్ పై అభ్యంతరాలు ఆయన చెబుతూ ప్రధానికి రేవంత్ రెడ్డి మరో లేఖ కూడా రాశారు. విపక్షాలతో చర్చిస్తున్నారు. హైబ్రిడ్ మోడల్ పాటించాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఆర్థిక ప్రగతి, జనాభా ఆధారంగా సీట్లు పెంచాలని చెప్పేసి కూడా రేవంత్ ప్రతిపాదన చేస్తూ వస్తున్నారు. దీనికి సంబంధించి దక్షిణాది రాష్ట్రాల ఐక్యతకు సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిస్తున్నారు. సో అందుకు సంబంధించి దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి లేఖ రాయడం జరిగింది. కాబట్టి దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగితే ఊరుకోబోమని కూడా ఆయన అంటున్నారు. ఎందుకంటే ఈ యొక్క లోక్సభ స్థానాలు పెంపు జరిగితే అది దక్షిణాది రాష్ట్రాలకు తీరని అన్యాయం జరిగే అవకాశం ఉండబోతుంది అనేది కూడా ముఖ్యంగా ఈ యొక్క అంశాన్ని తెరపైకి తీసుకొస్తూ ఉన్నారు. కాబట్టి దక్షిణాది రాష్ట్రాలకు ఎట్టి పరిస్థితుల్లో కూడా అన్యాయం జరగదని ఇప్పటికే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పడం జరిగింది మీడియా సమావేశంలో. సో కానీ ఈ యొక్క దక్షిణాది రాష్ట్రాల్లో అన్యాయం జరగబోతుంది అనేది కూడా ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి చెప్తూ వస్తున్నారు. కాబట్టి హైబ్రిడ్ మోడల్ ఖచ్చితంగా పాటించాల్సిందే అని చెప్పేసి కూడా అంటున్నారు. ఆర్థిక ప్రగతి, జనాభా ఆధారంగా సీట్లు పెంచాలి కానీ సో సిటీలో ఎక్కువగా స్థానాలు పెంచి అదేవిధంగా రూరల్ కి వచ్చేసరికి సో అది ఈ విధంగా సీట్ల తగ్గింపు అనేది సరైనది కాదని చెప్పేసి కూడా ఒక అంశం తెరపైకి వస్తుంది. కాబట్టి చూడాలి డీలిమిటేషన్ కి సంబంధించి సో ఎటువంటి నిర్ణయాలు కేంద్రం తీసుకోబోతుంది, అదేవిధంగా ప్రతిపక్షాలు లేవనెత్తే అంశాలకు సంబంధించి కేంద్రం ఎటువంటి సమాధానం చెప్తుంది, సో ఎట్లా ముందుకెళ్తుంది ఏంటి అనేదాన్ని కూడా మనకి 3 రోజుల పాటు జరిగేటువంటి పార్లమెంటు సమావేశాల్లో ఈ అంశాలపైన ప్రధానంగా మనకి తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. సంపత్. ఓకే సైదులు, ఇప్పుడు సీఎం అభ్యంతరాలు తెలిపే లేఖలో ప్రధానంగా ఏ అంశాలు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు? ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి సీట్ల యొక్క సంబంధించినటువంటి అంశాలు తక్కువగా అయ్యే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. కాబట్టి ఉదాహరణకి మనకి తెలంగాణలో 17 స్థానాలు ఉన్నాయి. అవి కాస్త మనకి 27 వరకు కూడా పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. కానీ 27 ఏ విధంగా పెంచుతారు, ఎలా పెంచుతారు అనేది కూడా ఇప్పుడు ఇక్కడ
కొన్ని అంశాలు తెరపైకి వస్తున్నాయి. కాబట్టి సో ఆ అంశాలకు సంబంధించి కేంద్రం ఒక క్లారిటీ ఇవ్వాలని కూడా చెప్తూ ఉన్నారు. అయితే యాక్చువల్ గా అంటే సిటీలోనే ముఖ్యంగా అంటే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎక్కువగా దాదాపుగా అంటే ఇప్పుడు ఉన్నటువంటి స్థానాల కంటే కూడా 4-5 స్థానాలు ఓన్లీ హైదరాబాద్ చుట్టుపక్కలనే రంగారెడ్డి హైదరాబాద్ లోనే పెరుగుతాయని చెప్పేసి కూడా అంటున్నారు. కాబట్టి ఇలా కాకుండా సో ఖచ్చితంగా ఇటు ఇప్పుడు ఉన్నటువంటి జిల్లాల యొక్క ప్రాధాన్యత కూడా ఎక్కువ తీసుకోవాలని చెప్పేసి కూడా అంటున్నారు. కాబట్టి సో ఏ విధంగా అసలు ఈ యొక్క డీలిమిటేషన్ లో భాగంగా పార్లమెంట్ స్థానాలు పెంపు ఉంటుంది అనేది కూడా మనకి ఇంకా కేంద్రం నుంచి క్లారిటీ రావాల్సింది. సో ఈ పార్లమెంట్ సమావేశాల్లో ఈ బిల్లుకు సంబంధించి చర్చ సందర్భంగా మనకు తెలుస్తుంది. కాకపోతే ముందే కొన్ని అనుమానాలు ఉన్నాయి అనేది కూడా రేకెత్తిస్తున్నారు. దానిలో భాగంగా ఈ యొక్క అనుమానాలని ఉటంకిస్తూ ఆయన దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించినటువంటి సీఎంలకు లేఖ రాయడం జరిగింది. ఈ అంశాలని ఆయన అనుమానాలన్నీ కూడా ఆయన మీడియా సమావేశంలో వెల్లడించారు. దీనికి సంబంధించి ఇప్పటికీ కిషన్ రెడ్డి చెప్పడం జరిగింది. కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి ఎట్టి పరిస్థితుల్లో కూడా దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి అన్యాయం జరగదు, సీట్ల పెంపుకు సంబంధించి అని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ సైదులు.